నమస్కారం. మీరు చూస్తున్న ఎస్సీఎన్ వార్తలు. ఎస్సీఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలి. ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ అభిలాష అభినవ్. స్వచ్ఛదనం పచ్చదనం నిరంతరం కొనసాగాలి. రాష్ట్ర మంత్రి ధనసూరి సీతక్క. ప్రశాంతంగా కొనసాగిన నిర్మల్ బంద్. స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ పేర్కొన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రం ఎన్టీఆర్ మినీ స్టేడియంలో ఏర్పాట్లను మంగళవారం పరిశీలించారు. స్టేడియంలో పరేడ్ నిర్వహణకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలన్నారు. దేశభక్తిని ప్రతిబింబించేలా పాఠశాల విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. స్వాతంత్ర సమరయోధులు, ప్రజాప్రతినిధులు వేడుకలు ఆహ్వానించాలన్నారు. సీనియర్ సిటిజన్స్, మీడియా ప్రతినిధులకు ప్రోటోకాల్ ప్రకారం సీటింగ్ ఏర్పాటు చేయాలన్నారు. ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో శకటాలు, స్టాళ్లను ఏర్పాటు చేయాలన్నారు. విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరం లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అధికారులంతా సమానంతో పనిచేసి స్వాతంత్ర దినోత్సవ వేడుకలు విజయవంతం చేయాలని సూచించారు. सबको गेट भी मिला मतलब गेट पर पब्लिक बेंच స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగించాలని రాష్ట్ర మంత్రి ధనసూరి సీతక్క అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లాలో అదనపు కలెక్టర్తో హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమం మహిళా శక్తి, పలు అభివృద్ధి సంక్షేమ పథకాలపై అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆగస్టు 5వ తేదీ నుంచి 9వ తేదీ వరకు నిర్వహించిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు, సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ అధికారులతో మాట్లాడుతూ జిల్లాలో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగించాలన్నారు. నెలలో ప్రతి మొదటి, మూడవ శనివారం శ్రమదాన కార్యక్రమాలు నిర్వహించాలని, పాఠశాలలో విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొనేట్టు చూడాలన్నారు. ఈ కాన్ఫరెన్స్ సమావేశంలో జెడ్పీసీఓ గోవింద్, డిఆర్డీఓ విజయలక్ష్మి, డిపిఓ శ్రీనివాస్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని హరిహర క్షేత్రం మలనుగుట్ట అయ్యప్ప స్వామాలయంలో మంగళవారం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సుబ్రహ్మణ్య స్వామికి ప్రత్యేక పూజలు చేపట్టారు. ఆలయ ధర్మకర్తలలో వినోద, మురళీధర్ ఆధ్వర్యంలో మహిళలచే సామూహిక కుంకుమార్చన నిర్వహించారు. భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆలయ గురుస్వామి నవ్యమూర్తి, కోశాధికారి వేణుగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. अय्या ऊपर के लोग Gracias.
మాదక ద్రవ్యాలకు విద్యార్థులు దూరంగా ఉండాలని నిర్మల్ జిల్లా డిఓ డాక్టర్ రవీంద్ర రెడ్డి సూచించారు. స్థానిక ఈద్గాం ప్రభుత్వ పాఠశాలలో జరిగిన నషాముక్త్ భారత ప్రతిజ్ఞ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మత్తు పదార్థాలు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలన్నారు. ఎంఈఓ శంకర్, ప్రధానోపాధ్యాయుడు నీరజరాణి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. బంగ్లాదేశ్లో హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులు నిరసిస్తూ సనాతన ధర్మరక్షణ పరిసమితి ఆధ్వర్యంలో నిర్మల్ పట్టణ బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో మంగళవారం ఉదయం వర్తక వ్యాపార వాణిజ్య సముదాయాలు స్వచ్ఛందంగా బంద్లో పాల్గొన్నాయి. దుకాణ సముదాయాలు తెరుచుకోకపోవడంతో పట్టణంలోని ప్రధాన రహదారులు నిర్మానుష్యంగా మారాయి. ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాల బస్సులు యథావిధిగా నడిచాయి. బంగ్లాదేశ్లో నెలకొన్న హింసాత్మక పరిస్థితులు, నరమేధాన్ని ప్రతి ఒక్క హిందూ ఖండించారన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పట్టణ సీఐ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
నషాముక్త్ భారత కార్యక్రమంలో భాగంగా 4వ సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా సోన్ మండలం పాక్పట్ట ప్రభుత్వ పాఠశాలలో మంగళవారం విద్యార్థులచే మాదక ద్రవ్యాలు అరికట్టేందుకు ప్రతిజ్ఞ చేయించారు. ప్రధానోపాధ్యాయులు వెంకన్న మాట్లాడుతూ మాదక ద్రవ్యాలు అయితే సమాజానికి ప్రతి ఒక్కరు పాటుపడాలన్నారు. ఉపాధ్యాయులు కృష్ణారావు, చంద్రశేఖరరావు, తోటి రవికాంత్, బలరాం, అరుణ తదితరులు ఉన్నారు. యువతే శక్తి, సమాజం మరియు దేశం అభివృద్ధిలో యువత శక్తి ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. కాబట్టి మాదక ద్రవ్య రహిత భారత్ ప్రచారంలో గరిష్ట సంఖ్యలో చేరడం చాలా ముఖ్యం. దేశం యొక్క సవాలును నషాముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా జిల్లా పరిషత్ స్కూల్ మంజులాపూర్ కార్యక్రమంలో విద్యార్థులచే ప్రతిజ్ఞ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యువత విద్యార్థులు మాదక ద్రవ్యాల పడిపి జీవితాన్ని నాశనం చేసుకోవద్దన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. నిర్మల్ పట్నంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో గురువారం నిర్వహించే ఆగస్టు 15 వేడుకలకు నిర్వాహకులు అన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్ స్టేడియంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పరేడ్ నిర్వహించేందుకు స్టేడియాన్ని క్లీన్ చేసి బారికేడ్లు ఏర్పాటు చేశారు. వేడుకలను తిలకించేందుకు వచ్చే ప్రజలకు ప్రత్యేక గాలి ఏర్పాటు చేశారు. ఆయా శాఖల ఆధ్వర్యంలో నిర్వహించే స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకు మినీ ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద బీజేపీ నాయకులు జాతీయ గీతాలాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ స్వాతంత్ర దినోత్సవ వేడుకలో భాగంగా సామూహిక జాతీయ గీతాలాపన చేయడం జరిగిందన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు సంజుకుమార్ రెడ్డి, రావుల రామ్నాథ్, అయ్యనగర్ భూమయ్య, పొన్నం నారాయణ గౌడ్, సాదం అరవింద్, అల్లం భాస్కర్ తదితరులున్నారు. भारत माता की जय, जय जय माता, भारत माता, भारत माता की जय, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, अधिनायक जय हे भारत भाग्य विधाता, पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा, विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा, ఈ స్వాతంత్రాన్ని ఇచ్చి మనకు స్వేచ్ఛా వాయువులు ప్రసాదించినటువంటి అమరవీరులకు మరియు స్వాతంత్ర సమరయోధులకు మనము భారతదేశ పౌరులుగా వారందరికీ మనము ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకనంటే ఇవాళ ఈ ఘనమైన ప్రజాస్వామ్య రాజ్యాన్ని భారతదేశాన్ని స్థాపించినటువంటి మన స్వాతంత్ర సమరయోధులకు అలాగే అందరి అమరవీరులకు మన భారతదేశం తరఫున మరియు నిర్మల్ జిల్లా తరఫున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ పైనుంచి వచ్చిన ఆదేశాల మేరకు స్వాతంత్ర సమరయోధుల విజ్ఞానాన్ని మనము శుద్ధి చేస్తూ ఒక సామూహిక గీతాలాపన, జాతీయ గీతాలాపన చేయాలని చెప్పేసి ఆదేశం మేరకు భారతదేశం మొత్తం ఇవాళ తెలంగాణలో మొత్తం 13వ తారీఖు రోజు తెలంగాణలో మొత్తము ఏది సామూహిక జాతీయ గీతాలాపన జరుగుతుంది. కాబట్టి
దానిలో పాల్గొనడానికి విచ్చేసినటువంటి భారత పౌరులకు, దేశభక్తులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి నిర్ణయాన్ని విజయోత్సవ సంబరాల్లో నిర్మల్ జిల్లా నుంచి భారీ ఎత్తున తరలి వెళ్లారు. మందకృష్ణ మాదిగ ఢిల్లీ నుంచి రావడం వల్ల పెద్ద ఎత్తున నిర్మల్ జిల్లా ఎంఆర్పీఎస్ సంఘ నాయకులు మరియు ఉపాధ్యాయ సంఘ నాయకులు వెళ్లి స్వాగతం పలకడం జరిగింది. సామాజిక అసమానతలను దృష్టిలో పెట్టుకొని రిజర్వేషన్ ఫలాలని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు అందించడం జరిగింది. మరి ఈ సామాజిక అసమానతలను తొలగించాలంటే అట్టడుగు వర్గాలనైనా కింద ఉన్న అట్టడుగు వర్గాల ప్రజానికానికి రిజర్వేషన్ ఫలాలు అందాలనే ఉద్దేశంతో క్లాసిఫికేషన్ అంటే ఎస్సీలలోనే ఎస్టీలలోనూ కూడా వర్గీకరణ జరగాలని అన్న గౌరవనీయులు మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారు 30 సంవత్సరాల నుంచి పోరాటం చేయడం, దాని ఫలితంగా సుప్రీంకోర్టు ఆ పోరాటాన్ని గుర్తించి అందులో ఉన్న న్యాయబద్ధతను గుర్తించి వర్గీకరణ అనేది ఖచ్చితంగా రాష్ట్రాలు చేసుకునే అధికారాన్ని కల్పిస్తూ మరి ఆ రాష్ట్రాలకు అధికారం ఉన్నదని తెలియజెప్పడంతో మరి ఇవాళ ఎన్నో ఏళ్ల నుంచి చేస్తున్న ఈ పోరాటానికి మరి విజయం సాధించినట్టుగా భావిస్తూ మేము ఇవాళ అన్నగారికి మద్దతు తెలపడానికి కోసము మాదిగ ఉద్యోగుల సమైక్య నిర్మల్ జిల్లా కమిటీ తరఫున ఇక్కడికి హైదరాబాద్ చేరుకోవడం జరిగింది. హిందువుల జోలికి వస్తే సహించేది లేదని హిందూ ధర్మ ఐక్యవేదిక నాయకులు అన్నారు. బంగ్లాదేశ్లో హిందువులు హిందూ దేవాలయాలపై దాడులు ఖండిస్తూ మంగళవారం నిర్మల్ పట్టణ బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో సహకరించిన వ్యాపారస్తులకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. నాయకులు మాట్లాడుతూ బంగ్లాదేశ్లో ఒక పథకం ప్రకారం హిందువులపై దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. గత కొద్ది రోజులుగా హిందువులు హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నా కుహనా సెక్యులర్ వాదులు ఎందుకు ఖండించడం లేదని మండిపడ్డారు. కేవలం ఒక వర్గానికి చెందిన ఓటు బ్యాంక్ కోసం పాకుపాడడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్ హిందువులని రక్షించాలి, బంగ్లాదేశ్ హిందువులని రక్షించాలి, బంగ్లాదేశ్ హిందువులని రక్షించాలి, బంగ్లాదేశ్ హిందువులపై జరుగుతున్న దాడులను బంగ్లాదేశ్ లో జరుగుతున్నటువంటి అరాచకాలు మన భారతదేశమే కాదు ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు గమనిస్తున్నాయి. బంగ్లాదేశ్ లో కావాలని చెప్పి ఏదో రిజర్వేషన్ పేరుతో ఒక ఉద్యమం ప్రారంభించి అది మెల్లగా హిందువులను చంపడం కోసం ఉద్యమం చేయడం అనేది జరుగుతుంది. బంగ్లాదేశ్లో ఉన్నటువంటి అనేక మంది హిందువులని అతి కిరాతకంగా బంగ్లాదేశ్ సంబంధించినటువంటి ముస్లిం మతోన్మాదవాదులు ఘోరాతి ఘోరంగా హిందూ మహిళల్ని, హిందూ యువకులని, హిందూ పెద్దలని అత్యంత కిరాతకంగా చంపడం అనేది జరుగుతుంది. ఎందుకు చంపుతున్నారని మేము అడుగుతున్నాం. చంపాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే హిందువులంటే మీకంతా చురుకన భాగమా? ఇవాళ నువ్వు హిందువుల జోలికి వచ్చావు కాబట్టి ఇవాళ ప్రపంచంలో ఉన్నటువంటి హిందూ సమాజం అంతా దాన్ని ఖండిస్తుంది. హిందువులను చంపుతూ ఉంటే ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులందరూ ఖచ్చితంగా స్పందిస్తారు. ఇవాళ హిందూ సమాజం జోలికి ఎవరొచ్చినా ఊరుకునేది లేదు. ఇవాళ నిర్మల్లో పట్టణ బంధుపై పిలిపియడం జరిగింది. ఈ హిందూ సమాజానికి సంబంధించినటువంటి ఐక్య వేదిక పేరుతోటి ఇవాళ నిర్మల్ పట్టణంలో బంధు కొనసాగుతుంది. కాబట్టి ఇవాళ నిర్మల్ పట్టణానికి సంబంధించిన హిందూ సమాజం ఖచ్చితంగా ఎక్కడ హిందువులకు సమస్య వస్తే హిందువులకు అండగా ఉండేది నిర్మల్ పట్టణం. కాబట్టి హిందువుల యొక్క జోలికి ఎవడొచ్చినా వదిలేది లేదు. నిర్మల్ పట్టణంలోని జుమరాత్పేట ఉన్న పాఠశాలలో ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో భగత్ సింగ్ జీవిత చరిత్రపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు. జిల్లా కన్వీనర్ కైలాస్ మాట్లాడుతూ 89 ఆవిర్భావ వేడుకల సందర్భంగా ఆగస్టులో మొత్తం వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. దేశ స్వాతంత్ర్యం కోసం చిన్న వయసులోనే వీరమరణం పొందిన భగత్ సింగ్ జీవిత చరిత్రను పాఠ్యాంశాల్లో చర్చించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తనకున్న సేవాగుణాన్ని తన కుమారుడికి ప్రసాదించి ఆదర్శంగా నిలుస్తున్నారు పోలీస్ శాఖలో ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ అడెల్లు. ఇప్పటివరకు ఎన్నోసార్లు రక్తదానం చేసిన ఆయన తన కుమార్తెతో సైతం రక్తదానం చేయించి మార్గదర్శకంగా నిలిచారు. ఇందుకు మంగళవారం జరిగిన సంఘటన ఒక ఉదాహరణ. స్థానిక నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రిలో హెప్సిన్ అనే తలసేమియా పాపకు అత్యవసర రక్తం అవసరం వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న అడోళ్ళు తన కుమారుడికి సాయచర్ని వెంటబెట్టుకుని నిర్మల్ ప్రభుత్వ రక్తనిధికి వచ్చి రక్తదానం చేశారు. మానవతా దృక్పథం చాటుకున్న సాయికులను పలువురు అభినందించారు. ఈ కారులో పోలీస్ డిపార్ట్మెంట్ చెందిన సామాజిక కార్యకర్త హజార్ ఖాన్, ప్రభుత్వ రక్తనిధి సిబ్బంది పాల్గొన్నారు.
నిర్మల్ జిల్లా కేంద్ర ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో దివ్యాంగులకు మంగళవారం సదరం శిబిరం నిర్వహించారు. వైద్యులు దామర వాసు, సృజన్, రవి ఆర్థోపెడిక్ దివ్యాంగుల నుంచి సదరం ధృవపత్రాలకి దరఖాస్తులు స్వీకరించారు. దివ్యాంగులను పరిశీలించి సర్టిఫికెట్లు జారీ చేశారు. ప్రతి నెల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో సదరం శిబిరం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ శిబిరాన్ని దివ్యాంగులు సద్వినియోగం చేసుకోవడం చూశారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కమ్యూనికేషన్ రాష్ట్ర కోఆర్డినేటర్గా ఎన్టీ లావణ్య నియమితులయ్యారు. లక్ష్మీచందమ్మన్ చామనపల్లి గ్రామం చెందిన లావణ్య ప్రస్తుతం హైకోర్టులో న్యాయవాద విధులు నిర్వర్తిస్తున్నారు. వివిధ కార్యక్రమాల్లో యాక్టివ్గా పాల్గొంటున్నందున ఈమెకు బాధ్యతలు అప్పచెప్పినట్టు తెలిసింది. గౌరవప్రదమైన బాధ్యతమైన పదవులు నియమించినందుకు టీపీసీసీ మీడియా మరియు కమ్యూనికేషన్ చైర్మన్ సామ రామరెడ్డికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఈ పదవి పొందిన లావణ్యను గ్రామస్తులతో పాటు పలువురు అభినందించారు. దిలావర్పూర్ గుండెపల్లి గ్రామాల మధ్య ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటు నిరసిస్తూ మంగళవారం తలపెట్టిన దిలావర్పూర్ బంద్ కొనసాగుతుంది. ఉదయం నుండి వ్యాపారస్తులు స్వచ్ఛందంగా దుకాణాలను మూసివేశారు. ఇథనాల్ పరిశ్రమ వ్యతిరేక పోరాట సమితి నాయకులు మాట్లాడుతూ పర్యావరణానికి హాని కలిగించే ఇథనాల్ పరిశ్రమను ఏర్పాటు చేయవద్దని, గత కొద్ది రోజులుగా ఆందోళన చేస్తున్న అధికారులు ప్రజాప్రతినిధులు పట్టించుకోవడానికి ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిశ్రమ రద్దయినంత వరకు ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. అనంతరం వంట వార్పు చేపట్టారు. వద్దురా నాయన ఫ్యాక్టరీ వద్దు, ఫ్యాక్టరీ వద్దు, ఫ్యాక్టరీ వద్దు, ఫ్యాక్టరీ వద్దు, వద్దురా నాయన, వద్దురా నాయన, ఫ్యాక్టరీ వద్దు, ఫ్యాక్టరీ వద్దు, ఫ్యాక్టరీ వద్దు, ఫ్యాక్టరీ వద్దు, ఫ్యాక్టరీ వద్దు, ఫ్యాక్టరీ వద్దు, ఫ్యాక్టరీ వద్దు. నర్సాపూర్జీ మండలి తురాటికి చెందిన గడ్డం లింగవ మెడలోంచి 2 తులాల బంగారు గొలుసులు దుండగులు అపహరించారు. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం లింగవ తురాటి బస్టాప్ దగ్గర దిగి నడుచుకుంటూ వెళ్తుండగా బైక్పై వచ్చిన 2 వ్యక్తులు మెడలోంచి గొలుసు లాక్కెళ్లారు. బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ అనుమానం తెలిపారు. నిర్మల్ మండలంలోని ముజిగి గ్రామంలో మంగళవారం గ్రామీణ సపోర్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల నియంత్రణ, అవగాహన, ఆరోగ్యానికి హాని అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ శ్రీనివాస్ మాట్లాడుతూ పిల్లలు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలన్నారు. జిల్లాలోని అన్ని పాఠశాలలో వ్యాసరచన పోటీలు నిర్వహించి బహుమతులు అందజేస్తామన్నారు. ప్రధానోపాధ్యాయులు సుధీర్, ఉపాధ్యాయులు శ్రీధర్, రాజేశ్వర్ రెడ్డి పిల్లలు పాల్గొన్నారు. అనంతరం పిల్లలతో ప్రతిజ్ఞ చేయించారు. నిర్మల్ మండలం కొండాపూర్ గ్రామంలో శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని శివాలయంలో కుంకుమార్చన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం శివాలయంలో పంచామృతాభిషేకంతో పాటు సాయంత్రం పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని శ్రీ మంగళగౌరి వ్రతాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ మహేందర్ రెడ్డి గురుస్వామి, సంజయ్ శర్మ తదితరులు పాల్గొన్నారు. ఓం అంబికానాథాయ నమః, ఓం శ్రీకంఠాయ నమః, ఓం భక్త, ఓం శివాప్రియాయ నమః, ఓం ఉగ్రాయ నమః,
ఓం కపాలినే నమః ఆయ నమః ఓం పరశుహస్తాయ నమః ఓం మృగపాణినే నమః నమః ఓం కఠోరాయ నమః ఓం త్రిపురాంతకాయ రామప్రియాయ నమః ఓం స్వరమయాయ నమః జ్ఞాయ నమః. నిర్మల్ జిల్లా కేంద్రం శ్రీగిరి క్షేత్రం వల్లి సమేత సుబ్రహ్మణ్య స్వామాలయంలో మంగళవారం భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం స్వామివారి విగ్రహానికి పంచామృతాలతో అభిషేకాలు చేపట్టి వివిధ రకాల పూలతో అలంకరించారు. మధ్యాహ్నం హారతనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆలయ కమిటీ సభ్యులు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. गणपति भगवान की, लक्ष्मी गणपति भगवान की, मानसा देवी सर्वदा सर्वदा ओम या देवी सर्वभूतेषु मातृरूपेण నిర్మల్ ఆర్టీసీ డిపోలో డ్రైవర్గా పనిచేస్తున్న అఫ్రోజ్ తన నిజాయితీని చాటుకున్నారు. శంషాబాద్ నుండి నిర్మల్ వస్తున్న సూపర్ లగ్జరీ బస్సులో ఆర్మూర్లు ఎక్కిన ఆదిలాబాద్ ప్రయాణికుడు నాగేశ్వరరావు 28,000 రూపాయల ఫోన్ను బస్సులో పోగొట్టుకొని దిగిపోయాడు. డ్రైవర్ డిపోలో బస్సు తనిఖీ చేయగా మొబైల్ ఫోన్ దొరకడంతో అసిస్టెంట్ మేయర్ రాజశేఖర్ సమక్షంలో బాధితునికి అందజేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలి. ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ అభిలాష అభినవ్. స్వచ్ఛదనం పచ్చదనం నిరంతరం కొనసాగాలి. రాష్ట్ర మంత్రి ధనసూరి సీతక్క. ప్రశాంతంగా కొనసాగిన నిర్మల్ బంద్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళకు కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.